కిల్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వద్ద ఉద్రిక్తత నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికార లాంఛనాలకు వైసీపీ నేతలు అడ్డుపడటంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా పలువురు వైసీపీ నేతలు ప్రభుత్వ లాంఛనాలను అడ్డుకున్నారు. ముద్రగడ పద్మనాభంకు కూటమి ప్రభుత్వం అధికార లాంఛనాలు కల్పించడంపై వైసీపీ నేతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో అక్కడ కాసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కోనసీమ ప్రతినిధి సూర్య అందిస్తారు. ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల్లో భాగంగా ఖననం చేస్తున్న సమయంలో వైసీపీ శ్రేణులు అలాగే అంబటి రాంబాబు ప్రభుత్వ లాంఛనాలతో జరగవలసిన కార్యక్రమాన్ని ఆపివేయడం జరిగింది. అది అలా ఎందుకు జరిగిందనేది కొంతమంది మనతోటి వైసీపీ శ్రేణులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. రండి సార్, చెప్పండి, ఏంటి ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో, ఆయన మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ లాంఛనాలతో జరగవలసిన కార్యక్రమం అంబటి రాంబాబు గారు వాళ్ళ పోలీసు వారిని ఆపివేయడం జరిగింది. అసలు దీనికి అలా కారణం ఏంటి, ఎందుకు ఇలా చేశారనుకుంటారు? 2016లో పద్మనాభం గారు కాపు ఉద్యమం చేశారు. ఆ సమయంలో తన సొంత గ్రామంలో, తన స్వగ్రామంలో అమర నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో వాళ్ళని బండబూతులు తిడుతూ వాళ్ళ అబ్బాయిలను కానీ వాళ్ళ భార్యని కానీ వాళ్ళ కోడలను కానీ బూతులు తిడుతూ వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చూశారు. చాలా బాధపడ్డారు. మరి ఆ రోజు అంతా అవమానించి ఈవేళ ఏమీ తెలియనట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వ లాంఛనాలని ఏర్పాటు చేయటం చాలా సిగ్గుసేటు. ఎందుకంటే బతికున్నప్పుడు ఎన్నో విధాలుగా చిత్రహింసలు చేసింది ఈ ప్రభుత్వం. మరి చనిపోయిన తర్వాత ఏదో ఒక సామాజిక వర్గం మెప్పు కోసమో లేకపోతే ఈ ఈస్ట్ గోదావరి అన్ని సామాజిక వర్గాల మెప్పు కోసమో ఇటువంటి ప్రభుత్వ లాంఛనాలని చెప్పి ఏదో ముక్కగొడుపుగా సానుభూతి పొందామంటే ప్రజలు అమాయకులు కాదు. అందుకే అందరూ ఏకకంఠంతో దీన్ని వ్యతిరేకించడం జరిగింది. మెట్ట ప్రాంతానికే వన్ని తెచ్చిన నాయకుడు, కానీ ఆయన ఈ ప్రాంత అభివృద్ధి కోసమే కాకుండా ఎవరైతే కాపులు యొక్క రిజర్వేషన్ ఉందో అది పాతదే, కొత్తగా ఆయన ఏమీ కోరుకోలేదు ఇమ్మని. ఆ చట్టాన్ని పునరుద్ధరించి కాపులకి రిజర్వేషన్ ఇమ్మని ఆయన ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే ఆయన అనేక సార్లు రైతుల పట్ల కానీ ఇంకొక ఏదే కారణమైనా సరే ఆయన నిరాహార దీక్ష సాధించడం జరిగింది. అలాంటిది 2016లో మరి మహానుభావుడు ఏదైతే పద్మనాభం గారు ఒక అకుంఠిత దీక్షతో ఆయన నిరాహార దీక్ష చేపట్టారో దాన్ని భగ్నం కలిగించే విధంగా ఆ రోజు ఏదైతే ప్రభుత్వం ఉందో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన్ని ఎన్నో విధాలుగా అవమానపరిచి అసభ్య పదజాలంతో భార్యను, కుమారులను, కోడలని కూడా మరి బూతులు తిట్టడం జరిగింది. అది అత్యంత హేయమైన క్రియ ఆ రోజు చేసిన ప్రభుత్వంది. దానివలన ఈరోజు ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు జరిపిస్తామంటే ఏదైతే పద్మనాభం గారు అభిమానులు ఉన్నారో దాన్ని వ్యతిరేకించడం 100% వాస్తవం. అది దాన్ని అంబటి రాంబాబు గారు నాయకత్వంలో వ్యతిరేకించడం అనేది న్యాయంగానే జరిగింది. అది ఈ ప్రభుత్వానికి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని మా పద్మనాభం గారేనే కాదు నాయకుల పట్ల మరి ఎంత దారుణంగా వ్యవహరించడం తప్పు. ఈరోజు కూడా ఎంతోమందిని రాజకీయ కక్షలతోటి వైసీపీ నాయకుల్ని దారుణంగా అత్యంత హేయంగా మరి మర్డర్లు చేయించడం, అరెస్టులు చేయించడం, సోషల్ మీడియా సోదరుల్ని మీద కేసులు పెట్టడం, తప్పుడు కేసులు. మరి ఇది ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. నిజంగా వైసీపీకి భయపడా లేకపోతే వాళ్ళు చేసే కార్యక్రమాలని ఎదుర్కొంటున్నందుక, ప్రజలకు తెలియజేసినందుక దీని మీద మరి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలని నేను కోరుకుంటూ. చెప్పండి, మీరు చెప్పండి. ఈరోజు అంబటి రాంబాబు గారు రిజెక్ట్ చేస్తాం అన్నది కరెక్ట్ అండి. ఎందుకంటే ఇవాళ ఏదో మొసలు కన్నీరు గారుస్తున్నారు ఏదో ప్రభుత్వము. ఆయన ఏది చేసినా పద్మనాభం గారు ఎలాగైనా ఆయనకి సముద్రం అంతా ఉంది. అంత్యక్రియలు ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరే జరుగుతున్నాయి. పద్మనాభం గారు మాత్రం మంచి వ్యక్తి, మంచి నాయకుడు అని చెప్పుకోనాకి నేను చెప్తున్నాను. మరి పద్మనాభం గారు స్వర్గస్థులయ్యారు. పద్మనాభం గారు స్వర్గస్థులయ్యడానికి మరి చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ వైసీపీ పార్టీయే కాకుండా పార్టీలు అత్యధికంగా కూడా అనేక మంది ప్రజలు కూడా నిరాజనాలు పట్టి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం
చేస్తున్నటువంటి అరాచకం ఏంటంటే ఆ రోజు పద్మనాభం గారు దీక్ష చేస్తుండగా ఆడవారు అనకుండా చిన్నపిల్లలు అనకుండా కూడా ఆయన్ని అనేకమైన పోలీస్ స్టేషన్లో తిప్పి కొట్టినటువంటి ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా గెలిచినప్పటికీ కూడా ఈరోజు లాంఛనాలు ఇస్తానంటే ఆ రోజు కొట్టినప్పుడు మీకు ఆ చిత్తశుద్ధి ఏమైందని అందరూ అడుగుతూ ఉన్నారండి. ఇది సిగ్గుసేటని రాంబాబు వ్యతిరేకంగా కాదండి, యావత్ ఇక్కడ ప్రజానికం అంతా కూడా వ్యతిరేకించింది. ఎందుకంటే అటువంటి నాయకుడిని కొట్టి తిట్టి చిన్నపిల్లలన్నీ కూడా చూడకుండా అనేకమైన పోలీస్ స్టేషన్లో తిప్పారు, ఆంధ్ర రాష్ట్రం అంతా చూసింది. మరి ఈరోజు ఏ చిత్తశుద్ధితో మీరు లాంఛనాలు జరపడానికి ఇది చాలా విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు ఏ ఒక్కరికి నాయకుడు కాదండి, యావత్ అన్ని కులాలకి కూడా నాయకుడు. ఎందుకంటానంటే నేను దళిత వర్గంలో పుట్టినప్పటికీ కూడా ఒక బిఆర్ అంబేద్కర్ గారు ఒక పేటలకే పరిమితం కాదు, అంబేద్కర్ గారు అందరూ వాడ అని చెప్పేసి కాపుల మయ్యను కూడా అంబేద్కర్ క్యాడ్డు పెట్టినటువంటి మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో మొదటి పద్మనాభం గారు నేను సగర్వంగా చెప్తా ఉన్నానండి. ఇటువంటి నాయకుడిని ఈ ప్రాంతమే కాదండి మా జిల్లా వాసులందరూ కూడా కోల్పోవడం మాకు చాలా దురదృష్టకరంగా ఉంది. ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు అనే కాకుండా యావత్ ప్రజలందరూ కూడా కన్నీరు మున్నీరుగా ఉన్నారని పద్మనాభం గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఇట్లు సామలకోట ఎంపీపీ, నా పేరు బొబ్బరాడు సత్యబాబు అండి. నమస్కారం. విన్నారు కదండి, అంటే ప్రభుత్వ లాంఛనాలతో జరగవలసిన కార్యక్రమాన్ని రాంబాబు గారు ఆపడం ఇది సమర్థనీయమే. ఆయన ఒక కాపు ఉద్యమంలో దీక్ష కూర్చున్నప్పుడు ఈ ప్రభుత్వం ఆయన కొట్టడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ వ్యక్తులందరినీ కూడా వ్యక్తిగతం దూషణ చేయడం వల్ల ఈ పద్ధతి నచ్చకపోవడం వల్లే ఈరోజు ఈ ప్రభుత్వ లాంఛనాలని ఆపడం అనేది సమర్థనీయమే అని చెప్పేసి ఇక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. సూర్య, ప్రైమ్ న్యూస్, కిర్లంపూడి నుంచి.